మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తమ 10 ఏళ్ల పాలనలో 2019-24 పారిశ్రామిక రంగంలో రాష్ట్ర పనితీరుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన గణాంకాలతో కూటమి నేతల అబద్ధాలు బట్టబయలయ్యాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం బ్రాండ్ ఏపీని నాశనం చేసిందని, పెట్టుబడిదారులను తరిమేసిందని టీడీపీ, జనసేన నిరంతర ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ ఆరోపణల్లో కొంచెమైనా నిజం ఉంటే పారిశ్రామిక రంగంలో ఏపీ పనితీరు దారుణంగా ఉండేదని, కానీ వాస్తవాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయని తెలిపారు. ఆర్బీఐ లెక్కల ప్రకారం 2019-24 మధ్య తయారీ రంగంలో స్థూల విలువ జోడింపు ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలో ప్రథమ స్థానంలో, దేశంలో 5వ స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. అలాగే పారిశ్రామిక వృద్ధిలో కూడా దక్షిణాన మొదటి స్థానంలో, దేశవ్యాప్తంగా 8వ స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఇది బ్రాండ్ ఏపీని నాశనం చేయడమా లేక పరివర్తనాత్మక నాయకత్వంలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమా అని జగన్ ప్రశ్నించారు.